నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. పలు రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపిన బోర్డు సభ్యులు. ఆంధ్ర తెలంగాణ జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, నీటి వాటా నష్ట నివారణకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పోరాటం చేయాలని సూచన. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ప్రకటనను ఎద్దేవా చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని వెల్లడి. అమరావతిలోని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భోగాపురంలో ఏవియేషన్ ఎడ్యుసిటీకి మానసస్ భూమి అశోక్ ఉచితంగా ఇవ్వడంపై ప్రశంస. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పదంలో మరో భారీ అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన పలు భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రాష్ట్ర ప్రతిష్టను తిరిగి నిలబెట్టగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఏడాది కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత 13 సమావేశాల్లోని రాష్ట్రం 8.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే దిశగా అడుగులు వేసిందని గుర్తు చేశారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు, సామాన్య ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. గత ప్రభుత్వ లోపాల వల్ల తలెత్తిన 4,500 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిందన్నారు. తక్షణ ఉపశమనంగా విద్యుత్ ఛార్జీలను 13 పైసలు తగ్గించినట్లు సీఎం ప్రకటించారు. ఆంధ్ర తెలంగాణ జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మాట్లాడుతూ మన నీటి వాటా మన హక్కు అని, నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమర్థవంతంగా వాదన వినిపిస్తోందని, ఏపీ ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించాలని డిమాండ్ చేశారు. చాలా మంది నిపుణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సలహాలు తీసుకోవాలని, మన నీటి సమస్యను సరైన రీతిలో వరించాలి అన్నారు. సరైన రీతిని మన వాదనను వినిపించిన నాడే మనకి పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. నీటి పారుదల సంబంధించిన అంశంలో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటాలో ఎక్కడ రాజీ లేకుండా వెళ్ళాలని, ఆ విధంగా వెళ్తూనే ఏదైతే కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన నిర్ధారిత ఆదేశాలని మనం తప్పనిసరిగా పాటిస్తూ మన సంబంధించిన హక్కు వాటా గురించి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం మాట్లాడాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఉండే పార్టీలకు కానీ హక్కు ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా వాటి కోసం మేము పోరాటం చేస్తాం. ఆ విధంగా ఎక్కడ వాదన వినిపించాలో అక్కడ వాదన వినిపిస్తాం. ముఖ్యంగా 2 ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇవి గతంలో అనేక రకాల ప్రయత్నాలు జరిగింది. అయితే వివక్షకు గురే ఇవాళ పోలవరం మన ప్రాంతానికి జీవనాడి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, గోదావరి నీళ్లు చివరి వంశధారలో కలపాలి అనే లక్ష్యం ఏదైతుందో అది మన ఉత్తరాంధ్రకు ఉపయోగపడుతుంది. దానికి తీసుకోవడానికి, అలాగే ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ వాటర్ కావాలి. ఎందుకంటే అనేక పరిశ్రమలు వస్తున్నాయి, కానీ ఇవాళ మన దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ 4 ఉన్నాయి, దాంట్లో 2 ప్రధానమైంది. కనుక వాటర్ లభ్యత కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కావాలి. పరిశ్రమలు కావాలంటే వాటర్ కావాలి. కనుక పోలవరం సంబంధించిన ఏదైతే ఎడమ కాలం ఉందో ఆ పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అలాగే పురుషోత్తంపట్నం సంబంధించిన ఎత్తిపోతల పథకం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవి కూడా పూర్తి కావాలి. దానికోసం మేము ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకెళ్తాం. గతంలో ఉత్తరాంధ్ర జలం కోసం జనపౌరి యాత్ర అని మేము 4 రోజుల పాటు అన్ని నీటి పారుదల సంబంధించిన ప్రాజెక్ట్స్ సందర్శించాం.
వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలంటే పెద్ద నిధులు అవసరం లేదు. ఆ విధంగా వాటిని కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని మేము అడగటం జరిగింది. ఆ విధంగా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అయితే మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి సుమారు 200 టీఎంసీ వాటర్ రాయలసీమకు కావాలి. రాయలసీమలో కూడా 2 కారిడార్లు ఉన్నాయి. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, అలాగే అనేక రకాలుగా మనకి అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి. కనుక ఈ నేపథ్యంలో అక్కడ కూడా నీరు రావాలి, ఇండస్ట్రియల్ వాటర్ రావాలి, అలాగే సాగునీరు కూడా పెద్ద ఎత్తున రావాలి. కనుక వాటి కోసం సంబంధించిన కుడి కాలువతో పాటు ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి క్లియరెన్స్లు కూడా తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా కృష్ణా నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో పైనే అటు మహారాష్ట్ర కానీ, అటు కర్ణాటక కానీ, అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు. కనుక ఏవైతే మిగులు జలాలు ఉన్నాయంటే రెసిడ్యూల్ వాటర్, దాన్ని పూర్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో రాయలసీమ నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయంలో కూటమి పాలనలో రాయలసీమలో చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియాకు చూపించి అనంతరం మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రారంభమైందన్నారు. 1983లో రాయలసీమకు కృష్ణా జలాలు తెచ్చి శాశ్వత సాగునీరు అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబు తన పాలనలో తెలుగుగంగ, హంద్రినీవా, గాలేరు, నగరి, వెలుగోడ, గండికోట రిజర్వాయర్లకు నిధులు కేటాయిస్తూ రాయలసీమ రతనాల సీమగా మార్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో హంద్రినీవాకు తట్టుడు మట్టి, బస్తా సిమెంట్, పైసా నిధులు కూడా పెట్టకుండా నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో నేడు కూటమిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. చారిత్రాత్మకంగా ఒక దూరదృష్టితో ఆయన పనిచేయడం కానీ, అంటే ఆ రోజు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాయలసీమ కరువైనటువంటి ఈ ప్రాంతానికి ఈ యొక్క సాగునీటే శాశ్వత పరిష్కారం అనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి రాయలసీమలో శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారు వాటిని మరి ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధంగాని ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ, ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, ఒక గండికోట కానీ, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక కేసీ కెనాల్, ఒక ఎస్ఆర్బీసీ, ఒక బ్రహ్మసాగర్, ఇట్లా ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్ మరి ఈవేళ రాయలసీమ గుర్తుకొస్తే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అటువంటి రాయలసీమకి ఇప్పుడే మీరు చూస్తే మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ జలాశయం చూసినా కూడా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధంగా ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ 25 కోట్ల రూపాయలు చెల్లించాం. ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా? మీరేమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ సొంత జేబులోంచి కట్టారా 25 కోట్లు పెనాల్టీ? మిగిలిన 75 కోట్లు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి? మళ్ళీ మేం కదా కట్టవలసింది. మళ్ళీ ఏంటి దోపిడి, ఏంటి లూటి? నువ్వు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేపట్టేటువంటి పనులు నీ జిల్లాలో నీ నియోజకవర్గంలో చేసే నీ సొంత పనుల్ని, నీ ఏజెన్సీ పనులకు కూడా ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంకొక దుర్మార్గం కూడా ఉంది ఇక్కడ. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికి వైఎస్ జగన్దేనని, దాని టీడీపీ నేతలు సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్ టు టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ నేపథ్యంలో ఈ ఘనత తమదేనని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వారి కంట్రిబ్యూషన్ ఏముందని ప్రశ్నించారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం వారికి వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి 2019 ఎన్నికల నోటిఫికేషన్ ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావిడిగా ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణతో పాటు అన్ని రకాల అనుమతులు సాధించామని అమర్నాథ్ తెలిపారు. 2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదే రోజున జూన్ 2026 నాటికి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షను జగన్ వెలిబుచ్చారని గుర్తు చేశారు.
భోగాపురం విమానాశ్రయం ప్రజలకు తమ ప్రభుత్వ కృషి ఫలితంగా అందుబాటులోకి రాబోతుందని అమర్ చెప్పారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడతాం, కావాల్సినటువంటి భూమి తప్ప మీరు ఏదైతే ఎక్కువ భూమి తీసుకుంటారో తద్వారా ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం చేస్తా ఉన్నారనేటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలను తీసుకుని వచ్చి అసలు ఎయిర్పోర్టే వద్దన్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు కొత్తగా అమరావతిలో మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నాడు, ఇంకా వింటే రేపు పోర్టు కూడా కడతానంటాడు అమరావతిలో. అంటే ఆ స్థాయికి ఒకవేళ నిజంగా పోనీ భోగాపురం ఎయిర్పోర్టు మీరే నిర్మాణం చేశారని చెప్పి మీరు ఏ రోజైతే ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, ఇదే కుప్పం మీ సొంత నియోజకవర్గం. దాదాపు 5-6 సార్ల నుంచి మీరు శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కుప్పం ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి 2019 జనవరి మాసంలో మీరు అక్కడ శంకుస్థాపన చేశారు. ఏమైంది చెప్పండి, ఏం జరిగింది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి ఫ్లైట్ ఏమైనా కుప్పంలో దిగుతున్నాడా? ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభమైపోయిందా? లేనిపోయినటువంటి గొప్పలు చెప్పుకొని అది విజన్ అని చెప్తాడు. డాటా సెంటర్ తీసుకొస్తే అది మేమే తీసుకొచ్చామని చెప్తాడు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే అది మేమే తీసుకొని వచ్చామని చెప్తారు. చివరికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మంచి కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి ఉండాలని చెప్పి ఆ రోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే గడ్కరీ గారిని ఆ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో అనౌన్స్మెంట్ చేయించి ల్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం, మిగిలినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ రోజు వేదిక మీదే లెటర్ రాసి గడ్కరీ గారికి ఇచ్చి ఆ వారితో అనౌన్స్ చేయించినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైపోయింది 6 లైన్ల హైవే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి? ఈ 2 సంవత్సరాల్లో మీరు సాధించిందేంటి? అధికారంలోకి వస్తే మెట్రో అంటావు, ఎయిర్పోర్ట్ అంటావు, పోర్ట్ అంటావు. చివరికి నిన్న మెట్రో గురించి కూడా ఏం జరిగిందో చూశారు. విశాఖపట్నంకి సంబంధించి మెట్రో గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు, మళ్ళీ తయారు చేసి పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంక ఇది ఇలా మనకి 2029 ఎన్నికల వరకు తిప్పుతాడు దీన్ని. 2029 ఎన్నికలు వస్తాయి, ఫిబ్రవరిలో ఎప్పుడో, దానికి కూడా ఒక టెంకాయ కొడతాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నగరంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. సీఎంగా రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పాలన సాగించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి నేడు దానిని పూర్తి చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విమానాశ్రయం తానే నిర్మించారని చెప్పుకోవడానికి జగన్ కు సిగ్గులేదా అని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. జగన్ తీరును చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. ఖచ్చితంగా జగన్ తన మామూలు మనిషి కావడానికి లండన్ మందులు వాడాల్సిందేనని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని చెప్పారు. ఈయన ఏం చేస్తున్నాడు అనేది ఆయన మానసిక పరిస్థితి మీద మొన్న కూడా చూసాం. ఎక్కడో ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు ఈయన. కానీ ఆయన ప్రగాఢ సానుభూతి ఆయనకు తెలియజేస్తున్నాను. అతి త్వరలో ప్రభుత్వమే కొద్ది జాగ్రత్తలు తీసుకుని ఎలాగా వీళ్ళకి దమ్ము ఉంటే, మేము చేసామనే ధైర్యం ఉంటే, లేదా మేము అభివృద్ధి చేసామనుకుంటే ఆయనకి ఏకంగా 11 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీకి రావచ్చు కదా. ఏదో కోర్టు సంతకాలు అంటున్నారు, ఎందుకు పెట్టారా వాళ్ళకి? ఆ కోర్టు సంతకాలు 5 కోట్ల మంది జనం చూస్తారు. అసెంబ్లీకి రావచ్చుగా, అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం చేశారో చెప్పొచ్చుగా. అబ్బాయి చెప్పరు, విమర్శలు తీసుకోలేరు, స్వీకరించలేరు, వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేరు. కాబట్టి అంతా అవినీతే కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకుంటూ పోతారు. ఏదేమన్నప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి తగినన్ని పెట్టుబడులు, సుమారు 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు వచ్చాయి, ఇంకా రానున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు
స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడతా ఉన్నాను. ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేసినా అవి పట్టించుకోకుండా అభివృద్ధి దిశగానే, అభివృద్ధి సంక్షేమంలో ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపే దిశగానే అడుగులు వేస్తారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును తన అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జిఎంఆర్ మాసెస్ ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూమినిచ్చేందుకు అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు. వెనజులాపై అమెరికా జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఇస్కాఫ్ జిల్లా అధ్యక్షులు క్షేత్రపాల్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఇస్కాఫ్ ఆధ్వర్యంలో అమెరికా దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రపాల్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుని చర్యలు ప్రపంచ శాంతికి భగ్నం కలిగేలా ఉన్నాయన్నారు. వెనజులా అధ్యక్షులు నికోలస్ మధురో అతని భార్య సిరియాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనజులా దేశంలో ఉన్న విలువైన సంపదను దోచుకునేందుకే అమెరికా అత్యుత్సాహం చూపుతుందని మండిపడ్డారు. ఒక దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు అని క్షేత్రపాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ ప్రతినిధులు పాల్గొని అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు అమెరికా ప్రపంచంలోనే ఒక పెద్ద అశాంతిగా తయారైంది. ఏ దేశంలో అయితే వనరులు ఉన్నాయో ఆ దేశాలపైన దాడులు చేయడం, వాళ్ళ దేశంలో తయారవుతున్న ఆయుధాల ఉత్పత్తిని ఆ దేశాలకి, ఇతర దేశాలకు అమ్మకం చేయటంతో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మనుగడను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యని అతి క్రూరంగా ఆ దేశంలోకి చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యని కిడ్నాప్ అనాలి. దీన్ని అరెస్ట్ అనడం కూడా సరైనది కాదు. కిడ్నాప్ చేసి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఖండించవలసిన అవసరం ఉంది. ప్రపంచానికి విఘాతం కలిగించి వనరులు దోచుకుపోతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. అమెరికాకి సమయం వచ్చేటప్పుడు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ టీడీపీ కార్యాలయంలో ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కొన్ని కీలక విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అనుమతులను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2016లోనే సాధించారని ఆయన గుర్తు చేశారు. రైతుల సంక్షేమం, విమానాశ్రయం కోసం భూసేకరణ చేయడంతో పాటు భూమిలిచ్చిన రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అప్పట్లోనే ప్రభుత్వ జీవో ఇచ్చిందని తెలిపారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి పునాది వేసింది, అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడేనని ఆయన వివరించారు. భోగాపురం విమానాశ్రయం పురోగతి మరియు అనుమతులపై పట్టాభిరామి సందర్భంగా ఒక సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎన్నో రకాలుగా మేలు చేసేటటువంటి ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. ట్రయల్ రన్ కూడా మొన్న దిగ్విజయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాం. రేపు జూన్ మాసంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుల సారథ్యంలో విమానాశ్రయాన్ని ప్రారంభింపజేసుకోబోతున్నాం. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షరామామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా, తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్నీ తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం,
అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రేపు జూన్లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జయప్రదం కావడానికి సహకరించిన అందరికీ సిఐటియు రాష్ట్ర కమిటీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర నేతలు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, జిల్లా నేతలు కెఎం శ్రీనివాస్, ఆర్కేఎస్వి కుమార్, పి మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం సిఐటియు సాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సమస్యల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, పారిశ్రామిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సమస్యల పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధనకై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సిఐటియు రాష్ట్ర నేతలు నాగేశ్వరరావు, నరసింగరావులు స్పష్టం చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున మనం ఐక్య పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించేలా పని గంటలు పెంచడం, మహిళల చేత రాత్రిపూట పని చేయించాలనడం, ఏ సౌకర్యాలు వర్తింపజేయాల్సిన అవసరం లేదని చెప్పడం, ఏవైతేనో వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మహాసభలు పిలుపునిచ్చాయి. రాబోయే కాలంలో రైతాంగం సమస్యలు, కౌలు రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యలతో పాటుగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరం కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, ఈ రాష్ట్రంలో కాక దేశంలో కూడా కార్మిక కర్షక మైత్రిని మరింతగా పెంచి భవిష్యత్ పోరాటాలకి సన్నద్ధం కావాలని చెప్పి మహాసభలు పిలుపునిచ్చాయి. విశాఖలో జరుగుతున్న పెద్ద ఎత్తున, విశాఖతో సహా దేశంలో పెద్ద ఎత్తున పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వృత్తిపరంగా వృత్తి ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు వందలాది మంది చనిపోతున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యంత్రాంగం స్పందించాలని, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా మహాసభలు డిమాండ్ చేశాయి. కేంద్ర కార్మిక వర్గం తెచ్చిన లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని, సిబ్బంది మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత్ బాగ్చి తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని చెప్పారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైమ్ పోలీస్ స్టేషన్ను సిపి శంకబ్రత్ బాగ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరికొన్ని పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు సమకూర్చామన్నారు. ప్రత్యేక నిఘాతం కమిషనరేట్ పరిధిలో చోరీ కేసులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నగరంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా తమ సిబ్బందిని పనిచేస్తున్నారని కమిషనర్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర డీసీపీ మణికంఠ చందోవలు, పలువురు ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మనం ఇనాగ్రేట్ చేశాము. ఇంతకుముందు ఫోర్ట్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఒక మంచి స్టాఫ్ రూమ్, ఎస్హెచ్ రూమ్, మంచి వాష్రూమ్, బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ సక్రమంగా పనిచేయాలంటే బేసిక్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా పోయిన సంవత్సరం ఆఖరి నెలలో దువాడ క్రైమ్, దువాడ ట్రాఫిక్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం, ఇప్పుడు ఫోర్ట్ టౌన్ క్రైమ్
కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి కంచర్పాలెం ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ క్రైమ్ కొత్త బిల్డింగ్ మేము ఇంకొక మంత్ లోపల ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అది కాకుండా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న శ్రీ పరదేశమ్మ వారి ఆలయంలో కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. తాటిచెట్లపాలెంలోని శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయంలో మొదటి మంగళవారం సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ మీడియా కోఆర్డినేటర్ గోపాలరెడ్డి ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షుడు ఆర్కే రాజు, కోశాధికారి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ పరదేశమ్మ అమ్మవారు ఎంతో మహిమగల దేవత అన్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బోరా వెంకటరెడ్డి, దాడి శ్రీనివాస్, సదరం నూకరాజు, బోరా పోలార వీరారెడ్డి, సీరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం 2026 మొదటి మంగళవారం కుంకుమ పూజ కార్యక్రమం ఇప్పుడు దాకా సుమారు 200 మహిళలచే పూజా కార్యక్రమం నిర్వహించబడింది. మరి అనంతరం ప్రతి నెల వలె మొదటి మంగళవారం పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా సుమారు 500 మంది మహిళలకి భోజనం ఏర్పాటు చేస్తారు. మరి ఈ యొక్క భోజనానికి ఈరోజు కె గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు విరాళంగా ఇచ్చారు. అలాగే విరాళాలు చాలామంది ఈ భోజన కార్యక్రమానికి, అన్నదానానికి, అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ విరాళాలు ఇస్తుంటారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అనేక మంది భక్తులు వచ్చి ఇప్పుడే పూజా కార్యక్రమం జరిపించి అనంతరం భోజనం చేసి ఇంటికి వెళ్తున్నారు. అలాగే 26వ తారీఖున శ్రీ పరదేశమ్మ అమ్మవారి రిపబ్లిక్ డే రోజు పరస మహోత్సవం అతి వైభవంగా జరగబడుచున్నది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మా కమిటీ వారు చక్కటి లైటింగ్స్, అలాగే స్టేజ్ ప్రోగ్రాలు, సౌండ్స్ అన్ని రకాలతోని ఈ పరిస కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఇది కమిటీలో ప్రెసిడెంట్ దాడి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి కోరాడ సత్యశివరావు గారు, క్యాషియర్ జీర్ శ్రీను గారు, అలాగే ఆడిటరు అప్పారావు గారు, అలాగే గౌరవాధ్యక్షుడు రమణారావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు జరగబడుతుంది. మా తాటిచెట్లపాలెం రైల్వే నియోజకవర్గ గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పరదేశమ్మ అమ్మవారికి గత 20 సంవత్సరాల నుంచి కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కార్డు వేసి ప్రతి నెలలో మొదటి మంగళవారం సుమారు 200 మంది మహిళా భక్తులు వచ్చి అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటారు. వారికి కుంకుమ పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు విరాళిస్తుంటారండి. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ కాగితాల గోపాలరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు గండి బాబ్జీ గారు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున మా గ్రామదేవత మా ఆంధ్రవేలుపు పరదేశమ్మ అమ్మవారి పరస మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడానికి కమిటీ వారు నిర్ణయించారండి. పినాకిల్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అధిక రక్తపోటుపై విజయం అనేక పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్సి సిన్హా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, పినాకిల్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ కడియాల, పుస్తక సంపాదకులు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ అధిక రక్తపోటు వలన ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నారని తెలిపారు. రక్తపోటు నియంత్రణలో లేకుంటే అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధిక రక్తపోటును సకాలంలో గుర్తించి క్రమం తప్పకుండా మందులను వాడాలన్నారు. మందులు వాడితే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తెలిపారు. ఓ వ్యక్తిలో అధిక రక్తపోటు ఉంటే అనేక రోగాలకు దారితీస్తుందని, కొన్నిసార్లు ప్రాణ సంకటగా మారే ప్రమాదం ఉందని కూడా తెలిపారు. ప్రజల్లో రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు అధిక రక్తపోటుపై విజయం ఏ విధంగా సాధించాలో ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చునని డాక్టర్ సిన్హా, డాక్టర్ రామ్ ప్రసాద్లు తెలిపారు. First, on the behalf of Pinnacle Hospital, we welcome all of you that you spared your precious time and you have come here to participate in this. This is our initiative for to spread proper knowledge about a particular problem, and that is most of nowadays, because people are very much keen to surf anything on social media, and social media gives a lot of unscrupulous advices, the advices which one should not follow. To see that the blood pressure is well managed, and in case
the blood pressure is not there, to see that they prevent from getting the blood pressure. So the simple tips are there. I hope everyone reads the book and takes it to their. తర్వాత మనకి ఫీవర్, వైరల్ ఫీవర్ కానీ ఎనీ ఇన్ఫెక్షన్ వస్తే మనకి బాడీ టెంపరేచర్ వస్తుంది, హెడేక్ వస్తుంది. ఇది సైలెంట్ డిసీజ్. దీనికి అసలు సిమ్టమ్స్ లేవు. మనకి మామూలుగా అందరూ అనుకునేది బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి హెడేక్స్ వస్తాయని, కోపం వస్తుందని, అవన్నీ కూడా మిస్నోమర్స్ అని. ఏ టెక్స్ట్ బుక్లోనూ డిస్క్రైబ్ చేయలేదు. బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్ ఈస్ ఎ సైలెంట్ కిల్లర్. సో మీరు ఏ ప్రాబ్లంతో వెళ్ళినా, ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా సరే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళినా, బేసిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనకి ఉంటుంది. ఇది నార్మల్ లిమిటా, అబ్నార్మల్ లిమిటా అనేది చూడాలండి. ఇది రాంప్రసాద్ గారు, డాక్టర్ సిన్హా గారు ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏ ఏజ్లో ఎంతెంత బ్లడ్ ప్రెషర్ ఉండాలి, దాన్ని మనం యాక్యురేట్గా డయాగ్నోస్ చేశాక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. పలు రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపిన బోర్డు సభ్యులు. ఆంధ్ర తెలంగాణ జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. నీటి వాటా నష్ట నివారణకు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పోరాటం చేయాలని సూచన. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ప్రకటనను ఎద్దేవా చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని వెల్లడి. అమరావతిలోని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భోగాపురంలో ఏవియేషన్ ఎడ్యుసిటీకి మానసస్ భూమి అశోక్ ఉచితంగా ఇవ్వడంపై ప్రశంస. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.